హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారండి? మరొక చక్కటి వీడియోతో మీ ముందరికైతే వచ్చేసింది మీ స్మార్ట్ లైఫ్ శ్రీ. సో నా మార్నింగ్ రొటీన్ వీడియోస్ అంటే మీ అందరికీ కూడా చాలా ఇష్టం కదండి. అందుకే మరొక చక్కటి మార్నింగ్ వ్లాగ్తో అయితే మీ ముందరికి వచ్చేసాను. సో మార్నింగ్ లేచిన తర్వాత ఎప్పుడు కూడా మొట్టమొదట గదులలో వేసుకున్న కిటికీలన్నీ కూడా ఓపెన్ చేస్తానండి. మార్నింగ్ 5 o'clock లేచిన తర్వాత అది మనకి లోపల చాలా వరకు రాత్రంతా కూడా ఎంత చలికాలం అవనండి, వేసవకాలం అవనండి, మనకి లోపల వేడి అనేది ఉండిపోతుంది కదండి. అందుకని మార్నింగ్ లేచిన ఫ్రెష్ ఎయిర్ అనేది లోపలికి వస్తుంది. అలాగే నెగిటివిటీ అంటాం కదండి, అదంతా కూడా చక్కగా ఒక్కసారి డోర్స్ అన్నీ ఓపెన్ చేసి మనం కానీ తలుపులన్నీ తీసి చక్కగా లోపలికి ప్రసరిస్తే గాలి అనేది ఎప్పుడు కూడా చల్లగా హాయిగా పాజిటివ్గా అయితే అనిపిస్తుంది. సో అందుకనే మార్నింగ్ లేచిన తర్వాత ముందర గదులన్నింటినీ కూడా ఊడ్చే ముందరే తలుపులన్నీ కూడా తీసేస్తానండి. విండోస్ అన్నీ కూడా ఓపెన్ చేసి నెట్ డోర్స్ ఏదైనా ఉంటే అవన్నీ వేసేస్తాను. ఇక ఫస్ట్ పని ఏంటి అంటే బ్రష్ అంతా అన్నీ అయిపోయిన తర్వాత స్నానానికి ముందరే గదులన్నీ కూడా ఊడ్చేసుకుంటానండి. ప్రతిసారి కూడా మనం వ్లాగ్స్లో షేర్ చేసుకుంటాం కదా. పిల్లలకి లంచ్ బాక్సులు బిజీ హడావిడి ఎప్పుడైనా ఏదైనా ఉన్నా నాకైతే మాత్రం రొటీన్ అనేది ఎప్పుడు ఇలాగే ఉంటుందండి. పొద్దున్నే లేచిన తర్వాత గదులన్నీ ఉడిచేసుకుని అప్పుడు బయట ముగ్గు అది వేసుకున్న తర్వాత దేవుడికి సంబంధించిన దీపానికి అంటే దీపారాధన చేసుకోవడానికి సంబంధించినవన్నీ కూడా రెడీ చేసుకుని దీపారాధన చేసుకుని లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పిల్లలకి అలాగే హస్బెండ్ని ఆఫీస్ పంపించే ఈ రొటీన్ అంతా కూడా ప్రతిసారి కూడా మనం షేర్ చేసుకుంటాం కదండి. అందుకే మీకు నచ్చే ప్రతి డైలీ వ్లాగ్స్తో అయితే ఈరోజు చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మరి ఇంకా అంతేకాకుండా మనకి వచ్చే వారం అంటే వచ్చే ఆదివారం మనకి మన కొత్త తెలుగువారి నూతన సంవత్సరం అదేనండి. మరి ఉగాది అయితే కూడా వస్తుంది కదా, వాటికి సంబంధించిన పనులన్నింటినీ కూడా చేసుకోవాలి. ఇందులో చూపించిన పనులే కాదండి, ఇంకా చాలా పనులు మిగిలిపోయాయి. అవి చేసుకుంటూ ఒక్కొక్కటిగా అయితే వస్తున్నాను. సో పొద్దున్న లేచిన తర్వాత ఎప్పుడు ఉండే బిజీ వ్లాగ్ అయితే ఉంటుంది కదా, ఆ బిజీలో ఎప్పట్లాగే ముందర వాకిల్లో అయితే తుడుచుకుని ముగ్గు అనేది పెట్టేసుకుంటున్నానండి. ఒకళ్ళు ఇద్దరు అయితే అడిగారు, మీరు ముగ్గు వేసుకుంటూ కూడా ముగ్గు వీడియో తీసి చూపిస్తే మాకు కూడా ఆ ముగ్గు నచ్చితే అంటే అవకాశం ఉంటుంది కదండి వేసుకోవటానికి అని అంటున్నారండి. అందుకనే అప్పుడప్పుడు ముగ్గులు గబగబా వేసేస్తున్నా. ఎప్పుడైనా నాకు కొద్దిగా టైం సరిపోయినప్పుడు ఇలా ముగ్గు వేసుకుంటూ అయితే వీడియోని అయితే తీస్తున్నాను. సో చిన్న ముగ్గులేనండి, మరి పెద్ద పెద్దవి అంటే చూసి అయితే వేయగలను. ఆ చిన్నవి అయితే ఇలా చూడకుండా చక్కగా వేసుకోగలను. పండగలకైతే ప్రత్యేకించి పెద్దగా ముగ్గులు వేసుకుని రంగులు వేసుకుంటానండి, వాకిలి చిన్నదైనా కూడా. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత చేసుకోవాల్సిన మెయిన్ పనులన్నీ కూడా అయిపోయాయి కాబట్టి ఇల్లు ఎప్పుడు కూడా ఇలాగే అయితే ఉంటుందండి. ఇందులో మీరు అనుకోవచ్చు దుమ్ము అది పట్టి కాకుండా చాలా నీట్గా ఉంది అని. అవునండి, నేను ఎలా ఉంచుకుంటాను ఏంటి అనేది ప్రతిదీ కూడా మీతో అయితే షేర్ చేస్తాను. ఇక పండగలు వచ్చినప్పుడు ప్రత్యేకించి దులుపుకోవడాలు సర్దుకోవడాలు హడావిడి టెన్షన్ ఏదీ లేకుండా ఇలా చేసుకుంటానండి అని చెప్పి నేను చేసుకునే ప్రతి వీడియోని కూడా మీతో షేర్ చేస్తాను కదండి. అందుకే ఎప్పుడు కూడా అంటే అలానే దుమ్ము పట్టకుండా అయితే ఉండదండి. ఇంట్లో ఎప్పుడు కూడా దుమ్ము కూడా నాకు పడుతుంది. బట్ ఆ చిన్న చిట్కాల వల్ల మాకు ఇల్లు అనేది ఎప్పుడు ఇలాగే ఉంటుంది. సో ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత చేసుకోవాల్సిన పనులు అయిపోయి స్నానం చేసి వచ్చాక ముందర విష్ణు సహస్రనామం అనేది పెట్టేసుకుంటానండి. ఎందుకంటే ఇంట్లో లలితా సహస్రం అనేది నేను ప్రతిరోజు చదువుకుంటాను కాబట్టి విష్ణు సహస్రనామం అనేది ఇల్లంతా ప్రతిధ్వనించేందుకు మా సెంటర్లో అంటే హాల్లో అయితే ఈ విధంగా సెల్ ఆన్ చేసుకుని ఆ సెల్లో విష్ణు సహస్రనామం ప్రతిధ్వనిస్తూ ఉంటుందండి. ఆ సౌండ్కి నెమ్మదిగా ఒక్కొక్కళ్ళు అంటే మా వారు మా పిల్లలు లేస్తూ ఉంటారు, లేదంటే నేను వెళ్ళి లేపుతాను. సో విష్ణు సహస్రనామాన్ని కూడా చదువుకుంటూ చక్కగా ఇల్లంతా కూడా ఒక రకమైన పాజిటివిటీగా అయితే ఇల్లంతా ప్రతిధ్వనిస్తూ ఉంటే అలా వింటూ చక్కగా పనులు చేసుకోవడం కూడా చాలా బాగుంటుందండి. ఇంకా అది వింటూ దేవుడికి సంబంధించిన చెప్పాను కదండి, దేవుడి గది అది క్లీన్ చేసుకునే ముందు దీపారాధనకు కావాల్సిన కుందులు అలాగే వాటికి కావాల్సిన ఏదైనా వస్తువులన్నింటినీ కూడా తుడిచేసుకుని సర్దేసుకుని తోమేసుకుని పెట్టేసుకున్నాను. ఇక నేను పంచోపచార పూజ అనేది ప్రతిసారి అయితే చేసుకుంటాను. మా వారికి కూడా దీపారాధన చేసుకోవడం ప్రతిరోజు అలవాటు కాబట్టి ఆయనకు కూడా ఒక కుందులో దీపానికి సంబంధించినవన్నీ కూడా రెడీ చేసి నా వరకు నేను దీపాన్ని పెట్టేసుకుని కుదిరితే అంటే నాకు టైం సరిపోతే లలితా సహస్రం అనేది అప్పుడే చదివేసుకుంటాను. లేదంటే అందరూ వెళ్ళిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ అంటే అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ పడుతుంది కదండి మనకి చదువుకుంటూ ఉంటే లలితా సహస్రం, అది నెమ్మదిగా అమ్మవారి ముందు కూర్చొని చదివేసుకుంటూ ఉంటాను. ఇక ఇలా పూజ అనేది అయిపోయింది కదండి. నాకు ఎప్పుడు కూడా మార్నింగ్ లేచిన తర్వాత చేసుకునే ఫస్ట్ పాలు కాచి
అంటే లంచ్ బాక్స్లు ప్రిపేర్ చేసే ముందే పాలు మన డికాషన్ అన్నీ పెట్టుకుంటాం కదా, ఆ పాలు కాచిన తర్వాత వచ్చి నైవేద్యం పెట్టుకోవటం అలవాటు. కాబట్టి పాలు అనేది పెట్టేశాను. అలాగే మా వారి కోసం నాకు కోసమేనండి ఇది చిన్న గిన్నెలో అయితే ప్రతిరోజు డికాషన్ తీస్తాను. ఇక పక్కన చిన్న డబ్బాలో అయితే ఎండు ద్రాక్ష నానబెట్టానండి. అంటే ఎప్పుడు బాదం ఎండు ద్రాక్ష నానబెడతాను నైట్ టైమే. ఇప్పుడు బాదం అనేది అయిపోయింది, తెచ్చుకోవాలి. అందుకని ఎండు ద్రాక్ష అంటే ఎండు ఖర్జూరం అండి. ఎండు ఖర్జూరాన్ని అయితే ప్రతిరోజు కూడా నానబెడతాను. ఇక మా ఇద్దరి కోసమేనండి, ఫిల్టర్ వేయాల్సిన అవసరం లేకుండా చక్కగా ఎప్పుడు చూపిస్తూనే ఉంటాను. చిన్న గిన్నెలో అయితే కాఫీ అనేది డికాషన్ అనేది తీస్తానండి. ఇది కూడా చాలా సూపర్గా ఫిల్టర్ కాఫీ టేస్ట్ అయితే వస్తుంది. సో ఇంకొక పక్కన పాలు అనేవి రెడీ అయిపోయాయి. అలాగే కుక్కర్ కూడా పెట్టేశానండి. ఇంకా పాలు పొంగొచ్చేసాయి కాబట్టి నైవేద్యం అది దేవుడికి పెట్టేసుకొని ఆ పాలనే అయితే వరుసగా ఇంట్లో అందరం కూడా తీసుకుంటాం. సో ఈ కప్పులు ఏంటి అంటే ఆ కాఫీ కన్నా ముందరైతే తేనె అలాగే నిమ్మరసము గ్రీన్ టీ అయితే వేసుకుని ఆ కప్స్లో అయితే మా వారు నేను తాగుతామండి. ఆయన ఇంకా లేవలేదు కాబట్టి ముందర ఆ కప్పులు అయితే అక్కడ రెడీ చేసుకున్నాను. వరుసగా అయితే ఒకదాని తర్వాత ఒకటి మైండ్లో తిరుగుతూ ఉంటుంది కదండి పని అనేది. అందుకని కప్పులు ఆయన లేచిన తర్వాత ఇవ్వచ్చనే ఉద్దేశంతో ఆ గాజు గ్లాసులు అలా పక్కన సెట్ చేసేసుకున్నాను. ఇక ఈరోజు లంచ్ బాక్స్లోకి అయితే దొండకాయ కూర అనేది చేస్తున్నానండి. దొండకాయ కారం పెట్టి కూర. ఎక్కువ దొండకాయలకి ఏంటో ఇలా బ్లాక్గా అయితే అప్పుడప్పుడు మనకి ఇలా అంటుకుని ఉంటాయి కదండి. ఎంత శుభ్రం చేసినా కూడా అవి 2-3 సార్లు నేను క్లీన్ చేస్తే కానీ పోవండి. అందుకనే ఈ దొండకాయలని 1-2 సార్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఈ నలుపుదనం అంతా కూడా పోయేంత వరకు కొద్దిగా సాల్ట్ అనేది వేసుకుని క్లీన్ చేసుకుని, అలాగే తోటకూరతో అయితే పులుసు అనేది చేస్తున్నానండి. వాటి కోసమే చింతపండుని అయితే నానబెట్టేసుకున్నాను. అలాగే తోటకూరని కట్ చేశాను. ఆకుకూరలైనా కూరలైనా నేను ఎప్పుడు మార్నింగ్ లేచిన తర్వాత అప్పటికప్పుడు మాత్రమే కట్ చేసుకుంటానండి. నాకు మొదటి నుంచి అది అలవాటు. అంటే మరి ఏమో చాలా ఏళ్ల నుంచి అది అలవాటు అయిపోయింది. మంచిది కూడా కదా, ఎందుకంటే పోషకాలు అనేవి పోవు అని అంటారు. కాబట్టి చక్కగా కడిగి కట్ చేసుకుని చింతపండు పులుసులోనే ఆ తోటకూరని వేసేసి కొద్దిగా ఆ పప్పు కూడా వేసుకుంటే, అంటే మీకు ఉడకదని భయం ఉంటే ఉడకబెట్టి వేసుకోండి. నాకైతే పప్పు ఉడికిపోతుంది. ఆ పప్పు అలాగే ఉప్పు కారం కొద్దిగా ఇంగువ పప్పు బద్దలు కూడా వేసి ఇంగువ కారము పసుపు అన్నీ చింతపండు పులుసులోనే వేసేసి నేను స్టవ్ మీద పెట్టి కొద్దిగా అయితే గ్యాప్ ఇచ్చి మూత పెట్టానండి. చాలా చక్కగా ఉడుకుతుంది, చూపిస్తాను. తోటకూర పులుసు కూడా కమ్మగా ఉంటుంది. ఇక దొండకాయ కారం పెట్టి కూర కోసం అయితే, అంటే ఫ్రైకి అయితే రౌండ్గా తిరిగితే బాగుంటుంది, కానీ నేను దొండకాయ కారం పెట్టి కూరలు ఏవైనా కూడా చూడ్డానికి ఇలా బాగుంటాయని చెప్పి పొడుగుగా, అంటే ఒక దొండకాయని 4 చీలికల కింద కట్ చేసి పొడుగ్గా అయితే ఇలా తరుగుతానండి. ఇక అన్నీ అయితే పనులన్నీ ఫటాఫట్ లంచ్ బాక్సులకి అయితే ప్రిపరేషన్ అయిపోతుంది. మార్నింగ్ లేచిన తర్వాత నా పనులన్నీ 1 by 1 అయిపోయాయి కాబట్టి దీపారాధనతో సహా చక్కగా పిల్లలు వెళ్ళేలోపు, మావారు వెళ్ళేలోపు అయితే నాకు పనులు ఇలా అయితే ప్లాన్ చేసుకుంటాను. సో పిల్లలకి దేవుడికి పాలు అవి నైవేద్యం అది పెట్టేశాను కాబట్టి ఆ పాలతోనే ఇక్కడ పిల్లలకి పాలు అనేవి కలుపుతున్నానండి. మా చిన్న వాడు 9th అయితే 10thకి వచ్చాడు. వాడికి స్కూల్ అండి. మా పెద్ద అబ్బాయికి బీటెక్ 3rd ఇయర్ 2nd సెమిస్టర్, అంటే నెక్స్ట్ 4/1కి అయితే వచ్చేస్తాడు జూలై నుంచి. సో వాడైతే చిన్న కప్పు చాలు, ఎక్కువగా అవసరం లేదు అని అంటాడండి. అందుకే వాడికైతే చిన్న కప్పుతో హార్లిక్స్తో పాటు ఒక్కొక్క ఖర్జూరం అండ్ బాదం అంటే ఈరోజు నానబెట్టలేదు కానీ ప్రతిరోజు ఒక 4 బాదం పప్పులు ఇలా అయితే వాళ్ళకి రెడీ చేసి ఉంచుతాను. సో పెద్దవాడికి అయితే ఫుల్ డే అయితే కాలేజ్ ఉందండి. ఎందుకంటే అది ఇంజనీరింగ్ కాలేజ్ కాబట్టి. చిన్నవాడికైతే హాఫ్ డేస్, 9th 10thకి అయితే వస్తాడు. సో వాడికైతే మాత్రం హాఫ్ డేస్ అండి. వాడికి లంచ్ బాక్స్ అవసరం లేదు, ఇంటికైతే వచ్చేస్తాడు. సో ఇదిగో మీకు తోటకూరని ఉడకబెట్టి చూపిస్తున్నాను కదండి. కొద్దిగా పల్చగా ఉంది అని మీరు అనుకోవచ్చు, కానీ మరీ థిక్గా కాదు, అలానే మరీ ఎంత పల్చగా కూడా తింటే పులుసు అనేది బాగోదండి. కాబట్టి దాని స్ట్రక్చర్ అనేది కరెక్ట్గా రావాలి అంటే మాత్రం కొద్దిగా బియ్యపు పిండిని అయితే కలిపి పోస్తే మాత్రం మీకు ఇప్పుడు చూపిస్తాను. అంతకన్నా ముందర పక్కన మనకి దొండకాయలు అనేవి వేగిపోయి, ఇక ఇక్కడ చూపిస్తున్న ఈ కారమేనండి మినపప్పు కారం. ప్రతి కూర కారానికి నేను ఇదే వేస్తాను, ముందుగా కొట్టించుకుంటాను. చాలాసార్లు కూడా చెప్పాను. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, అలాగే కుదిరితే మీకు నచ్చితే ధనియాలు కూడా వేసుకుని మిరపకాయలతో అయితే ఫ్రై చేసుకుని అట్టే పెట్టుకుంటే మనకి చక్కగా అయితే ఒక వారం 10 రోజుల పాటు ఈ కారం అనేది రెడీగా బాక్సులు బిజీగా అయితే ఉంటుందండి. ఇలా కూరకారాన్ని కూడా వేసేస్తానండి. ఇంకా పులుసు ఇదిగోండి బియ్యపిండిని ఉండలు లేకుండా, అంటే డైరెక్ట్గా మీరు కానీ బియ్యపిండి పులుసులో వేస్తే ఉండగట్టేస్తుందండి. అలా కాకుండా కొద్దిగా ఏదైనా బౌల్లో వాటర్తో కలిపి ఒకసారి దాన్ని మనం ఇలా కలిపి పోస్తే మాత్రం చాలా చక్కగా ఇదిగోండి ఈ స్ట్రక్చర్లో అయితే తోటకూర పులుసు అనేది మరీ పప్పులాగా వచ్చేది, మనకి చల్లారిపోయిన తర్వాత కూడా పులుసులాగే ఉంటుందండి. ఇలా అయితే వాళ్ళకి చక్కగా రెడీ అయితే చేసి పిల్లలు
పిల్లలకైతే అంటే మా పెద్ద అబ్బాయికి అయితే బాక్స్ కట్టి పంపించేసి ఇంకా మా వారి కోసం అయితే ఇలా కాఫీ కలిపే ముందర ఆయన అంటే మా చిన్న అబ్బాయిని దింపి వచ్చే లోపల నేను కూడా ఇందాక హాట్ వాటర్ అది చెప్పాను కదండి, అలా లెమన్ టీ బ్యాగ్ అలాగే కొద్దిగా పసుపు అనేది వేసి ప్రతిరోజు తాగుతానండి. ఇది చాలా ఏళ్ళ నుంచి నాకు అలవాటు. సో ఆయన వచ్చిన తర్వాత ఆయనకి కాఫీ కూడా ఇచ్చేసి మా వారికి కూడా లంచ్ బాక్స్ అలాగే వాటర్ బాటిల్ అన్నీ కూడా ప్రిపేర్ అయితే చేసేసి ఆయన బాక్స్ ఇచ్చి పంపించేసామండి ఆఫీస్కి. ఇక అంతతో మన పని అయిపోయిందా? లేదు కదా. ఇక ఇక్కడి నుంచే అసలు పని అనేది ప్రారంభమవుతుంది. ఇందాక అనుకున్నట్టుగా మనకి ఉగాది పండగ అనేది దాదాపుగా చాలా దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇలాంటి ఉగాది పండగకి నేను చేసుకునే పనులు అనేవి అంటే అందరూ చేసుకుంటారు పనులు, నా మార్నింగ్ రొటీన్ షేర్ చేస్తున్నాను కాబట్టి నేను చేసుకున్న పనులు కొన్నిటినైతే షేర్ చేస్తానండి. కొన్ని అంటే నేను ఆల్రెడీ కొన్ని పనులు అనేవి నేను డస్టింగ్ అలాంటివన్నీ కూడా నేను చేసేసుకున్నానండి. ఎందుకంటే ఇందులో చూపించడానికి అంటే చాలాసార్లు కూడా షేర్ చేశాను, టిప్స్తో సహా షేర్ చేశాను. సో మా ఇంట్లో ప్రత్యేకించి పండగకి డస్టింగ్ అనేది అనే కన్నా ప్రతిరోజు నేను చేసుకునే పనే డస్టింగ్ కింద నాకు పండగకి నాకు ప్లస్ పాయింట్ అవుతుందండి. అందుకే ప్రతిదీ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఎక్కడ కూడా దుమ్ము అనేది అయితే అసలు ఉండదండి ఆల్మోస్ట్. ఇక ఇంట్లో మనం పెట్టుకునే కొన్ని వస్తువులు అనేవి ఉంటాయి కదండి, అంటే గుమ్మాలకి మనకి అందాన్ని తెచ్చే కొన్ని ప్లాస్టిక్వి దండలు అనేవి ఉంటాయి కదండి, వాటన్నిటినీ మాత్రం ఈరోజు తీసేసానండి. మీరు గుమ్మాలకి అబ్జర్వ్ చేసే ఉంటారు, ఫ్రంట్ సైడ్ కానీ లేదంటే ఇంట్లో మనం పెట్టుకునే గుమ్మాలకి ఇవన్నీ ప్లాస్టిక్ ఇక్కడ చెట్లు ఇవన్నీ కూడా కడిగి పెట్టేశాను. అలాగే ఎంట్రన్స్లో కూడా ఉన్న చెట్లు ప్లాస్టిక్ ఇవన్నీ కూడా శుభ్రంగా కడిగేసి ఎండలో ఆరబెట్టేసి మళ్ళీ ఎక్కడ ఒకటి తుడిచేసి అయితే పెట్టేసుకున్నానండి. ఇలా వారానికి ఒకసారి చేసుకుంటాను కాబట్టి నాకు పండగ అనేది ఎప్పుడూ కూడా అంటే ప్రతిరోజు పండగే అన్నట్టుగా ప్రతిరోజు ఇల్లంతా కూడా ఇలా చక్కగా డస్ట్ లేకుండా దుమ్ము లేకుండా చక్కగా ఉంటుంది. ఇదిగోండి ఇవన్నీ దండలు కూడా ఇంట్లో నేను గుమ్మాలకు వేసుకునే ప్లాస్టిక్ పువ్వుల దండలండి. వాటన్నిటిని మాత్రం కొద్దిగా సర్ఫ్ వాటర్ అనేది వేసి ఇవన్నీ కూడా వాషబుల్వే ఎక్కువగా కొనుక్కుంటానండి నేను ఎప్పుడూను. వాటన్నిటిని శుభ్రంగా వాష్ చేసి ఒకసారి ఎండలో పెట్టేశాను. అలాగే నాకు ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిన తర్వాత మాకు ఇటువైపు బాల్కనీలో ఎండ అనేది పడుతూ అంటే ఇంక ఇప్పుడు రాలేదు కానీ నెమ్మదిగా ఎండ అనేది వస్తుందండి. అందుకనే కొద్దిగా ఊరమిరపకాయలు అదేనండి మన మజ్జిగ మిరపకాయలు అనేవి పెట్టుకున్నాను. వాటిని అయితే ఇక్కడ ఎండలో పెట్టి అంట్లన్నీ కూడా తోమేసి పెట్టేసుకున్నాను. ఇక మీకు ఎప్పుడు కూడా కృష్ణయ్య బాల్కనీ తెలిసిందే కదండి. ఆ బాల్కనీలో మన తులసమ్మ దాని పక్కన మాత్రం చాలా కుండీలు, దాంట్లో మేము మందార మొక్కలు అన్నీ వేసాం. అవన్నీ కూడా నిన్న తీసేసామండి. ఎందుకంటే కొద్దిగా పురుగు అనేది పట్టింది, పువ్వులు కూడా పూయటం లేదు. అందుకని ఏపుగా పెరిగిపోయి అవన్నీ కుండీల్ని తీసేసి ఆ కింద చూసారు కదా పాలరాయి అదంతా కూడా మట్టి కింద పట్టేసింది. తర్వాత నెమ్మదిగా అయితే క్లీన్ చేయాలి. ఇంకా ఇంట్లో ఉండే ఇండోర్ ప్లాంట్స్ అన్నిటినీ కూడా ఒక్కసారి ఇలా అయితే నేను ఎండ అంటే మరీ ఎండలో కాకపోయినా బయటనైతే పెడతానండి. అప్పుడే మనకి ఇండోర్ ప్లాంట్స్ అనేవి ఎక్కువ రోజులైతే వస్తాయి, మన్నుతాయి. సో వరుసగా ఇంట్లో ఉన్న ప్లాంట్స్ అన్నిటినీ కూడా అలా కృష్ణయ్య బాల్కనీ వైపు పెట్టేసి ఇక ఆరిపోయాయండి. ఇందాక క్లీన్ చేసి పెట్టుకున్నాను అని చెప్పాను కదా, ఆ దండలన్నీ కూడా చక్కగా ఆరిపోయిన ప్రతి దండని కూడా ఎక్కడెక్కడ మళ్ళీ ఎలా అయితే క్లీన్ చేసినప్పుడు తీసానో అలా అన్నిటినీ కూడా సర్దేస్తున్నానండి. మా ఇంట్లో ప్రతి హాల్లోని ప్రతిదీ కూడా మీతో అంటే రెగ్యులర్గా నా వీడియోస్ని వాచ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. హాల్లో చాలామంది ఏంటంటే మీ హోమ్ టూర్ చేయండి అక్క అంటూ ఎప్పుడు ఆల్రెడీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్న దగ్గర నుంచి నాకు వచ్చే ఎక్కువ కామెంట్స్లో హోమ్ టూర్ చేయండి అని. కానీ నేనైతే ఎప్పుడు నిజంగా చేయలేదండి హోమ్ టూరు. కానీ అప్పుడప్పుడు నేను ఎక్కువగా నేను షేర్ చేస్తున్న ప్రతి పనిలో కూడా మీరు మా హోమ్ని ఆల్మోస్ట్ మా హౌస్లో అన్నీ కూడా చూసేశారు. ప్రత్యేకించి హోమ్ టూర్ అనేది చేయాలంటే ఎప్పుడైనా అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను. కానీ మా ఇంట్లో ప్రతి వస్తువు ప్రతి గది ప్రతిదీ కూడా మీతో షేర్ చేసినవేనండి. సో ఇదిగోండి ఇంకా ఉగాది లక్ష్మిని ఆహ్వానించడానికి ఇంట్లో డస్టింగ్ అనేది చేసేసుకున్నాను. అలాగే ఇదిగోండి మొత్తం అన్ని గదుల్లోనూ తీసేసిన ప్లాస్టిక్ దండలు అన్నిటినీ కూడా ఎక్కడొక్కడ మట్టి అనేది లేకుండా శుభ్రంగా దులిపేసి మళ్ళీ ఎక్కడొక్కడ సెట్ చేశాను. అలాగే టీవీ స్టాండ్ కానీ టీపాయ్ కానీ ఇందాక మొక్కలు బయట పెట్టాను కదండి, ఆ స్టాండ్లో అవన్నీ కొద్దిగా సాయంకాలం మళ్ళీ తిరిగి తీసుకొచ్చి పెట్టేయాలి. మీరు మధ్యలో కూడా చూసే ఉంటారు హాల్లోని ప్రతి గ్లాస్ డోర్స్లో కూడా దుమ్ము అనేది ఎప్పుడు కూడా ఉండదండి. ఎప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటాను కాబట్టి
ఇలాంటివే మాత్రం ఇవి కూడా నెలకొకసారి మాత్రం ఖచ్చితంగా క్లీన్ చేస్తాను. బట్ పండగ వస్తోంది కాబట్టి ఖచ్చితంగా వీటన్నిటిని మాత్రం క్లీన్ చేసుకుంటాను. సో దేవుడిని ఎలా క్లీన్ చేసుకోవచ్చు చిన్న చిన్న టిప్స్ ఇవన్నీ కూడా మీతో ఇంతకుముందు వీడియోస్లో అయితే షేర్ చేశాను. సో నాకు దేవుడి గదిలో దేవుడిది కూడా క్లీన్ చేయడం అయిపోయిందండి. సో ఇల్లంతా కూడా మాకు ఉగాది లక్ష్మి అనేది ఇంకా పండగ రోజు అమ్మవారిని ఆహ్వానించి పూజ చేసుకోవడమేనండి. ఎంట్రన్స్లో కూడా ఈ కొద్దిగా లావుగా అయితే ఉంటాయండి ఈ పువ్వులు, బట్ వాషబుల్. నేనైతే ఎప్పుడూ కూడా పువ్వుల దండలు అనేవి ఇలా తడిపితే అలా పడిపోయేవి కాకుండా వాషబుల్లా అని అడిగి చూసి నాకు నచ్చినవే తీసుకుంటానండి. అందుకే ఎప్పుడు కూడా ఇవి ఎన్ని ఏళ్ల నుంచి వస్తున్నాయోనండి ఈ పువ్వులన్నీ కూడా. సో వీటన్నిటిని కూడా ఇదిగోండి క్లీన్ చేశాను. బయట కూడా క్లీన్ చేసేసుకున్నాను. అంటే బయట కొన్ని బొమ్మలు అవి అన్నీ పెట్టి ఉంటాయి కదా, ఏనుగులు కానీ ఇలా మొక్కలు కానీ. బయట గ్రీనరీ కూడా మీకు తెలుసు, ప్లాస్టిక్ దండలు అవన్నీ కూడా స్టార్టింగ్లో కూడా మీకు షేర్ చేశాను. ఆ గులాబీ పువ్వులు, ఆకుపచ్చ మొక్కలు ఇవన్నీ కూడా చక్కగా అదిగో అటు ఇటు కనిపిస్తున్నాయి మొక్కలు అన్నిటినీ కూడా క్లీనింగ్ అనేది అయిపోయింది. సో ఎంట్రన్స్ మొదలుకుని ఇంటి లోపల వరకు ప్రతిదీ కూడా దుమ్ము అనేది లేకుండా నేనైతే ఉగాదికి రెడీ అయిపోయానండి. సో మీ అందరికీ ఇందులో ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా, నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు